నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ బెజవాడకి వేరే చెప్పక్కర్లా వరద బాధితుల్ని ఆదుకునేందుకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు కదా, అది నేరుగా ముఖ్యమంత్రికి అందజేయడానికి వెళ్తున్నారు. అండ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. ఒక పాజిటివ్ వైబ్ని పంపించే ప్రయత్నం. ఇండస్ట్రీ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వరద బాధితుల వెనకాల నుంచుంది, సపోర్ట్గా వెనుదనుగా నుంచుందని. ఒక పయస్ అండ్ సాఫ్ట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి అండ్ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ని ఇండస్ట్రీ పట్ల క్రియేట్ చేయడానికి గ్లోబల్ స్టార్స్, ఈరోజు వాళ్ళిద్దరూ కూడా గ్లోబల్ స్టార్స్. అంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, RRR తోటి వాళ్ళు గ్లోబల్ స్టార్స్గా ఎమర్జ్ అయ్యారు. అండ్ సహాయ కార్యక్రమాలంటే మనం మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించి. అందరికన్నా ముందు రెస్పాండ్ అవుతారు. అంటే ఒక సామాజిక బాధ్యత అనేది సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఒక సంకల్పం అనేది ఆయనకి ఆయన తాతగారి నుంచి, సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అబ్బింది. ఇట్స్ ఎ వెల్కమింగ్ సైన్. అండ్ అదే సందర్భంలో రామ్ చరణ్ కూడా కుటుంబం కూడా మెగా ఫ్యామిలీ ఆల్రెడీ వాళ్ళ సహాయాన్ని ఎక్స్టెండ్ చేశారు. రామ్ చరణ్ ప్రకటించిన దానికి అనుగుణంగా ఆయన కూడా సహాయం అందజేయడం. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వాళ్ళు వెన్నుదనుగా ఉన్నారు అని తెలియజెప్పడంతో పాటు లోగడ ఇండస్ట్రీకిను వైసీపీ గవర్నమెంట్కి మధ్య పెరిగిన గ్యాప్ని పూర్తి చేయ కార్యక్రమంలో భాగంగా వీళ్ళిద్దరూ విజయవాడ వెళ్తున్నారు. సో చాలా డీటెయిల్డ్ టాక్స్ కూడా నడిచే అవకాశం ఉంది. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అంటే ఇది సందర్భం కాకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా ముఖ్యమంత్రికి వారు చెప్పదలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ డెవలప్ చేయడానికి కావలసిన వనరుల్ని సమకూర్చడానికి ప్రభుత్వం నుంచి వారు సహాయం కోరబోతున్నారు. ఒక నెక్స్ట్ జనరేషన్, అంటే ఇప్పటికి చూస్తే కనుక ఇండస్ట్రీలో 3 బలమైన జనరేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున. సో వీళ్ళది 3వ జనరేషన్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలాగే అల్లు అర్జున్, ఇంకా వచ్చే ప్రభాస్. వీళ్ళందరూ లాస్ట్ టైము అంటే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ నేరుగా వచ్చారో లేదో తెలియదు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ కూడా వెళ్ళారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన కాలంలో ఆయన కూర్చుంటే వీళ్ళందరూ లైన్లో నుంచని వాళ్ళు జెస్చర్స్ ఇవ్వటం అనేది పెద్ద వివాదానికి దారితీస్తుంది. పేరులో బాహుబలి, అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నుంచోటం ఏంటని. అటువంటి వాతావరణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఇండస్ట్రీకి అలాగే గవర్నమెంట్కి మధ్య గ్యాప్ వైడెన్ చేసింది. ఇండస్ట్రీ అంటే ఒకళ్ళిద్దరు గుత్త సొత్తు కాదు. ఇండస్ట్రీ ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు నాకు రెస్పాండ్ కావట్లేదని జగన్మోహన్ రెడ్డి గారి ఈగోకి వెళ్ళటం వల్ల ఉత్పన్నమైన సమస్య. కానీ పెద్ద మనిషిగా చిరంజీవి గారు ఆ సమస్యని అడ్రస్ చేసిన విధానం మీద కొంతకాలం అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా కినుక వహించారు. తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క అనివార్యత ఎలా చేస్తుందంటే, ఎంత పెద్దవాళ్ళైనా చేతులు కట్టుకొని ఒద్దిగ్గా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇవాళనే కాదు, బేసిక్గా చిరంజీవి గారిది సున్నితమైన మనస్తత్వం కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు అభిప్రాయ భేదాలు లేకుండా చూడాలి, అరమరికలు ఏమి ఉండరాదు, ప్రభుత్వం ఇండస్ట్రీ కలిసి నడవాలనే సంకల్పంతో వెళ్ళారు, కానీ వేరే ఉద్దేశంతో ఆయన వెళ్ళలేదు. అండ్ ఇంకొకటి, ఆయనేమి నేరుగా వచ్చేసి జనసేన పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కావట్లేదు. తమ్ముడికి మద్దతు ఇచ్చారు, ప్రకటించారు, తమ్ముడి గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేశారు, వస్తే ఆశీర్వదించి పంపించారు. ఇండస్ట్రీలో ఇవాళ ఈ అరమరికలు ఏం లేవు, ఇండస్ట్రీ అంతా ఒక్కటిగానే ఉంది అనే సంకేతం యంగ్ జనరేషన్ స్టార్స్ ముఖ్యమంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కన్వే చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు మరి రామ్ చరణ్ కానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు స్పష్టంగా ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అలాగే FDC చైర్మన్గా వీరిద్దరి వైపు నుంచి ఒక ప్రపోజల్ ఏదో ఉందిట. ఎవరిని ప్రపోజ్ చేస్తారనే దాని మీద ఇంకా సమాచారం లేదు. బహుశా చిరంజీవి గారి గైడెన్స్లో ఇది జరుగుతుందని ఒక సమాచారం. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాన్ కాంట్రవర్షియల్ ఫిలిం పర్సనాలిటీని తీసుకోండి అని చెప్పి ఒక సజెషన్ అయితే వీళ్ళిద్దరు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా ఉంది. FDCని ఇంతకుముందు ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విజయచంద్ర గారు, అలాగే పోసాని కృష్ణమూర్తి గారు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, మధ్యలో ఇంకో పోస్టులో అలీ గారు. సో రకరకాలు ఇవన్నీ ఇలాంటి వివాదాలకి సంబంధించిన వ్యక్తులు కాకుండా వివాదాలకి అతీతంగా ఉండే ఫిలిం పర్సనాలిటీస్ని, కొంచెం గౌరవప్రదంగా ఉన్న నేపథ్యం నుంచి వచ్చిన వారిని తీసుకుంటే బాగుంటుందనే సజెషన్ అయితే రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ మరి ముఖ్యమంత్రి గారికి నివేదించబోతున్నారట. ఆల్రెడీ ఫిలిం పర్సనాలిటీ
50 సంవత్సరాల వేడుక కూడా ఇటీవల నిర్వహించుకున్న బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారు. గైడెన్స్ ఉంటుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రిగా తన కెరియర్ని సినిమాటోగ్రఫీ మినిస్టర్గానే ఆయన స్టార్ట్ చేశారు. ఆయనకి స్పష్టమైన నిర్దిష్టమైన అవగాహన ఉంది. ఇండస్ట్రీ, ప్రభుత్వం రెండూ కలిసి ఇద్దరూ కలిసి చేతులు వేసుకొని నడిస్తే కానీ ఒక సవ్యమైన ప్లాట్ఫామ్ క్రియేట్ కాదు అనే ఇంప్రెషన్. అలాగే నంది అవార్డులకు సంబంధించి కూడా కొన్ని సజెషన్స్ వెళ్ళబోతున్నాయి. అంటే తెలుగు ఇండస్ట్రీ పట్ల ఈ మధ్యకాలంలో వస్తున్న విమర్శలు, ఎదుర్కొంటున్న వివాదాలు, వీటన్నిటి మీద కూడా ఇంకా టికెట్ల రేట్ల పెంపు, ఎప్పుడు ఏ సందర్భంలో పెంచాలి, అలాగే చిన్న సినిమాలను ఎలా ఆదుకోవాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్కి అయితే ప్రత్యేకమైన కన్సర్న్ ఉంది. ఆయనకి చిన్న సినిమాలు ఆడాలి, చిన్న నిర్మాతలు బతకాలి, ఆర్టిస్టులందరికీ ఉపాధి అవకాశాలు పెరగాలి అనే సంకల్పం ఆయనకుంది. రామ్ చరణ్ కూడా ప్రోగ్రెసివ్ థింకర్ కాబట్టి ఆయన కూడా ఈ అంశాల మీద మాట్లాడతారు. రెండోది, పిఠాపురంలో వాళ్ళు అపోలో హాస్పిటల్స్ ప్రపోజ్ చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద అపోలో హాస్పిటల్ స్ట్రక్చర్ తీసుకురావాలి, అందుబాటులోకి తీసుకురావాలి. ఎందుకంటే రామ్ చరణ్ హామీ ఇచ్చారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేసినప్పుడు, ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తామని. ఆ హామీ కోసం నిలబడి ఆయన, ఉపాసన గారు ఇద్దరూ కూడా ఆ సంకల్పాన్ని మేము నెరవేరుస్తామని ప్రకటించారు. వాళ్ళకి తగిన స్థలం కేటాయించమని కోరటానికి అధికారికంగా ఒక ఫార్మల్ రిప్రజెంటేషన్ అయితే రామ్ చరణ్ గారు ఇవ్వబోతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి ఉన్న కష్టాలు, నష్టాలు, తెలంగాణలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి ఇటువైపు నుంచి ఏమన్నా సజెషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటే అవి తెలంగాణ ప్రభుత్వానికి అందేలా చేయటం, ఇవన్నీ కూడా ఎజెండాలో ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఫైనల్గా చంద్రబాబు గారి నుంచి కూడా ఒక సందేశం ఉంటుంది. ఎందుకంటే తుఫాన్లప్పుడు, వరదలప్పుడు ఎలా ఇండస్ట్రీ నిలబడింది లోగడ కూడా చూస్తే, చంద్రబాబు గారి హయాంలో కావచ్చు, అంతకుముందు వేరువేరు ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఆ మాటకు వస్తే 77 విలయ తాండవం అప్పుడు అయితే జోలపట్టి జనంలోకి వెళ్ళారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సీనియర్ నటులందరూ కూడా, సావిత్రి, వీళ్ళందరూ కూడా. సో అలాంటి విలయమే ఈరోజు నగరం మీద పడింది. దీన్ని అడ్రస్ చేయడానికి తమ వంతు ఇన్ఫ్రాపరంగా ఏం సహాయ సహకారాలు ఉండాలో అవన్నీ కూడా అందించడానికి వీళ్ళు అక్కడ ఒక ప్రతిపాదన ఇస్తారు. అయితే ఒక సందేహం రావచ్చు, వీరేమన్నా మా అసోసియేషన్ తరఫున వస్తున్నారు. మా అసోసియేషన్ తరఫున ఏమి రావటం లేదు. వారు ఇండివిజువల్గానే గ్లోబల్ స్టార్స్గా వెళ్ళి అప్రోచ్ అవుతున్నారు, మద్దతు ఇస్తారు, వరద బాధితులకు బాసటగా నిలుస్తామని చెప్పడానికి వెళ్తున్నారు.